అంటే నాకేమనిపిస్తుంది అంటే అన్న అవి ఉంటాయి కదన్న ప్లానెట్స్ ఇంపాక్ట్ ఉంటుందన్న మన మీద ఉంటుందా అన్న? ఉంటుంది కానీ దానిలో పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. అదే వాళ్ళు ఏమంటారు అట్లా చెప్తే సాటర్న్ ప్లానెట్ అని వాడికి అందుకు కొన్ని రోజులు అట్లా ఉంటుందని చెప్పినారు మాకు అని అంటారు. ఉంటుంది ప్లానెట్స్ ఇంపాక్ట్ అన్ని ఇంపాక్ట్ ఉంటుంది. బట్ అయితే ఇక్కడ ఏంటంటే మనకు యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు పేరు చెప్తే అన్ని ముడుచుకొని పోవాల్సిందే, తోక ముడుచుకొని పోవాల్సిందే. యేసు ప్రభుని పట్టించుకోకపోతే ఈ ప్లానెట్ ఏమనింది, సూర్యుడు ఏమన్నాడు, తలుపు ఈ పక్క ఉంది, కిటికీ ఆడుంది, ఏమే ఇది ఈశాన్యము ఆశాన్యము ఇవన్నీ అంటే అయిపో చెప్పాడట. నాది కూడా సాటర్నే అన్న. సాటర్న్ వాళ్ళమ్మది వాడిది ఇద్దరిది సాటర్నే. పొద్దునే లేచి వాళ్ళ సూర్యుడికి నమస్కారం చేసుకోమని చెప్పినారంట. అరకాయలు డి విటమిన్ వచ్చింది అంటేనే నేను వచ్చి ఏమో చెప్పానంటే అన్న నువ్వు ఆమె మా అంతా ఫోన్ చేసి నువ్వు అట్లా ప్రేయర్ చేసుకో, ఏముండదు అంటానా, నీ మొత్తం నెలకొని చేస్తాను. ఏమని చేస్తానంటే ఆ సూర్యుడిని కూడా సృష్టించింది వేసే ఉన్నాడు, ఆయన చేస్తాను నేను ఇట్లా చేయనంటే ఆమె ఏమంటారు అన్న, మీరు విన్నరు ఇంకా అంతే, మీరు విన్నరు అవి అట్లే ఉంటాయి అంటారు. చెత్త అంతా. ఆ సూర్యుడు ఏం చేస్తాడన్న, మహా అంటే డి విటమిన్ ఇస్తాడు, ఏం చేస్తాడు సూర్యుడు? అదే ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్స్ మనిషి మీద పడుతూ ఉంటుంది. బట్ అయితే యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు అన్నీ క్లియర్ అయిపోయి దేవుడు అన్నీ ఇస్తాడు. సో కాబట్టి అవన్నీ ఏం లేదు. మన సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉందంటే ప్రభా క్షమించిన ఆయన రానివద్దు వానికి, వాడేం తప్పు చేయలేదు కదా, మేము చేసినాము మమ్మల్ని క్షమించు, జీవితకాలం అంతా వాడిని ఆరోగ్యంగా పెట్టు అని ప్రార్థన చేయండి అంతే. రెండవ ప్రశ్న, మా ఇంటి దగ్గర పాప ఫోన్ ఎత్తద్దని అంట. వాడు మేము అంగడికి వెళ్ళినా ఒక ఇష్యూ జరుగుతుంది. ఏంటంటే వాడు ఫోన్ ఎత్తద్దంటే ఇది ఎత్తిందంటన్నా వాడు ఏదో తిట్టినాడు అంటన్నా. ఆ పాప అన్న వంగ పెట్టి గుర్తు పడేసిందని ఎట్లా పడితే అట్లా వాడు కొట్టించుకొని బయట వచ్చానా అందరూ చూస్తుంటే ఏమమ్మ ఏమి నా భార్య ఏదో కొట్టింది రా ఇంకా లోపలికి ఎక్కడ కొట్టది? రవి అంగడి వెనకాల ఉన్నారు వేరే హౌస్ లో. వాన్ చేసిందంట, ఎక్కడ పడితే కొట్టేసిందంట. ఫోన్ ఎత్తద్దంటే ఎత్తిందని ఏమో అన్నాడంట. వాడు వెళ్ళి అంటావాడిని వాంచి పడేసిందని వాడు బయట వచ్చి కూర్చొని ఇట్లా నా భార్య కొట్టి నాకేమి ఏమి అందరూ వచ్చినారు పోండి అందరూ వాడి మీద భయంకరంగా సింపతి చూపిస్తున్నారు. అట్లా అట్లా అయిపోతుంది అన్న. అట్లా కొట్టడం అంటే అది గుర్తొస్తాను. తప్పు కదా. ఎవరిని కొట్టడానికి హక్కు లేదు. ఎందుకంటే భర్త భార్యను కొట్టడానికి వీల్లేదు, భార్య భర్తను కొట్టడానికి వీల్లేదు. ఎందుకంటే భార్య వచ్చేది మనమందరము వీఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఏమే నువ్వు కొడుతున్నావు అంటే యేసుప్రభుని కొడుతున్నట్టే, ఆయన అట్లా తీసుకుంటాడు. అర్థమవుతుందా? ప్లస్ ఇంకోటి భార్య భర్తను కొడతా ఉందంటే అధికారిని కొడుతున్నట్ట. నువ్వు ఎప్పుడే నీకు హెడ్గా ఉన్నవానే నువ్వు నరికేస్తున్నావు అంటే ఇంకా నువ్వు ఫ్యామిలీ నీ పరిస్థితి ఏముంది? సో కాబట్టి ఎవరిని చేయకూడదు. అది ఇవేమంటే నవ్వుకోవడానికి వినుకోవడానికి బాగానే ఉంటాయి కానీ బట్ అవి లాంగ్ వాళ్ళు వెంటనే మళ్ళీ రిపెంట్ అయితే సెక్షన్ ఇచ్చి మళ్ళీ సరి చేస్తాడు. లేదు అట్లే ఉంటే మాత్రం దానిలో ఇంపాక్ట్ చాలా ఉంటుంది. వాళ్ళ జీవితాలు వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అన్నీ. ఎవరిని కొట్టడానికి వీల్లేదు, ఎవరి మీద హక్కు లేదు. అన్లెస్ అని అంటే ఏదో ఎమోషన్ వచ్చి చెయ్యి లేచి ఏదో అది పొరపాట్లో జరిగితే అది వేరే విషయం. కానీ ఎవరిని కొట్టడానికి వీల్లేదు. సరే రైట్. మరి లాస్ట్ వీక్ ఏం చెప్పండి కొన్ని పాయింట్లు. ఇన్ఫర్మేషన్ మెజర్స్ ఎంట్రోపీ డిజార్డర్ ఇంకా ఐసేజ్ అనలాగస్ అట్రిబ్యూట్స్ అని చెప్పినారు. తర్వాత లైట్ గురించి చెప్పినారు ఆ రోజు. సైంటిస్టులు లైట్ తర్వాత
హోలోగ్రామ్ అనేసి బైబిల్ అని అంటే అంతేనా. ఇంకా మళ్ళీ 5 ఫోల్డ్ మినిస్ట్రీస్ గురించి చెప్పినారు. అది సైడ్ టాపిక్ అది. సబ్జెక్ట్లో ఇంకా ఏం చెప్పినా కదా. అదే అన్న చెప్పు బాబా, సంజు నువ్వు చెప్పు, రాసినావు కదా. సంజు గురించి చెప్పినారు. చైనా ఏం చెప్పినాడు సంజు? చీకట్లో నుండి మెరుపులాగా బయట, అంటే చీకట్లో తయారై బయట అది ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో దాని గురించి చెప్పినాను. అలా ఉండాలి. చీకట్లో ప్రిపేర్ చేయబడి వెలుతురులో మనం ప్రదర్శించాలా అని సంజు. యాక్చువల్గా సున్జు, మనం ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి సన్జు అని అవుతుంది. తర్వాత మ్యాక్స్ ప్లాంక్, అతను లైట్ కంటిన్యూటీ గురించి చెప్పినారు. తర్వాత అతను లైట్ కంటిన్యూటీ గురించి చెప్తే ఆల్బర్ట్ ఐన్స్టీన్ క్లియర్ చేస్తున్నాడు. ఐన్స్టైన్ మళ్ళీ వచ్చేసి క్వాంటమ్ ఫిజిక్స్కి అతను బేస్ ఏర్పాటు చేసినట్టు అయింది. అతను చెప్పడం వల్ల అప్పటి నుంచి ఇంకా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. జేజే థామ్సన్ గురించి చెప్పినారు. ఇంకా ప్లానెట్ చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చినట్టుగా మొత్తం మన లైఫ్స్ అన్నీ కూడా చీకట్లో నుంచి వెలుగుకి వస్తున్నాయి. మళ్ళీ ఒకటి చెప్పినారు, 1963లో అమెరికాలో బైబిల్ తీసేయడం వల్ల ఏం జరిగిందని చెప్పారు. అదే స్కూల్లో నుంచి తీయడం వల్ల ఇప్పుడు అదే చెప్పినాను. మన ప్లానెట్ ఎట్లయితే చీకట్లో నుంచి వెలుగులోకి వస్తూ ఉందో, ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ అని రాపించిన నేను చెప్పినాక చెప్తారు. రాసినారు కదా, మళ్ళీ చెప్పు మళ్ళీ అది ఏమున్నాయి దాంట్లో పాయింట్లు, ఏమున్నాయి పాయింట్లు దాంట్లో. డార్క్నెస్ గురించి చెప్పినారన్న, చోషెక్ అవి ఓకే. సిద్ధాంతపరంగా ఏం చెప్పిన సంజు ఒకటి చెప్పినాను. టెక్నికల్గా డాక్ట్రిన్స్ అని చెప్పి ఈ సినగాగ్ వీళ్ళు ఇజ్రాయెల్స్ అదంతా కాదు, డాక్ట్రిన్ ఆఫ్ అని చెప్పి ఏం చెప్పినాను, ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ అని చెప్తూ సన్జు ఫిలాసఫీ చెప్పినాను. ఏమి చీకట్లో నుంచి వెలుగులోకి రావడం అనేది మన భూమి అవన్నీ దానికి ముందు చెప్పిన. భూమి వచ్చేసి ఎట్లయితే చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చిందో, మన లైఫ్ అంతా కూడా యానిమల్ కింగ్డమ్ కావచ్చు, ప్లాంట్ కింగ్డమ్ కావచ్చు, మ్యాన్ కావచ్చు, అందరము చీకట్లో డెవలప్ అయ్యి వెలుగులో పుడతామన్నమాట. తర్వాత అదే మాదిరే ఏం జరుగుతూ ఉంది, స్పిరిచువల్ లైఫ్ కూడా మనమంతా చీకట్లో పాపంలో ఉన్నాము. తర్వాత క్రీస్తు అనే వెలుగులోకి వస్తున్నాం అనమాట, రావాలా జనాలంతా కూడా. తర్వాత అదే మాదిరే సైతాన్ ఏం చేస్తాడంటే చీకట్లోకి నెట్టడానికి చూస్తాడు. మోసేని నెట్టాడు. దేవుడు అక్కడ తయారు చేస్తూ ఉంటాడు. మరి అవి మెయిన్ డాక్టర్నల్ పాయింట్స్ అవన్నీ. అదే ఇప్పుడు అదే అవన్నీ పాయింట్స్. ఈ మెయిన్ డాక్ట్రిన్ పరంగా మనకు ఏంటంటే డాక్ట్రిన్స్ ఏమున్నాయి ఫస్ట్ 3 చాప్టర్లో అని నేను చెప్పిన. లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్ అని ఇంతకుముందు ఒకసారి చెప్పిన. దాంట్లో ఏమేమి డాక్ట్రిన్స్ ఉన్నాయి. ఇప్పుడు భూమి వచ్చేసి చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చింది. ఇదే మొత్తం అంత భూమి పైన ఉన్న అన్నిటికీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఏమి సో అది గుర్తుపెట్టుకోవాలి. అది మెయిన్ డాక్ట్రిన్, అది సిద్ధాంతం అంటారు. మనము ఏం చేస్తున్నామంటే బైబిల్ స్టడీలో ఒక పక్క హీబ్రూ వర్డ్స్ చూస్తున్నాం, మనం డాక్ట్రిన్స్ చూస్తున్నాం. దీనికి ప్యారలల్గా లోకంలో ఎవరన్నా ఇట్లా సుంజు లాంటి వాళ్ళు ఏమన్నా చెప్తే అది చెప్తున్నాను. సైన్స్ ఏమన్నా మనకు సపోర్టింగ్ సైన్స్ చెప్తున్నా. ఈ బైబిల్ని వ్యతిరేకిస్తున్న సైన్స్ కానీ థియరీస్ కానీ ఏమైనా ఉంటే దానిలను మనము రెఫ్యూట్ చేస్తున్నాం. ఓకే, అది తప్పని మనము అది కూడా చెప్పుకుంటున్నాం. సో ఇన్ని పనులు చేస్తున్నాం మనం. ఎందుకంటే మీరు రేపొద్దున క్రైస్తవులకు చెప్పాల్సి వచ్చినప్పుడు క్రైస్తవులకి, అన్యులకి చెప్పాల్సి వచ్చినప్పుడు అన్యులకి. అదే సో ఏంటంటే మనకు ఈ ఫస్ట్ 3 చాప్టర్స్లో మనకు ఆ మెయిన్ వర్స్ బై వర్స్ మనం చూస్తూ ఉన్నాము. దాంట్లో కనిపించే డాక్ట్రిన్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాం అనమాట. ఎప్పుడు కూడా నేను ఏంటంటే డాక్ట్రిన్ అనేది మన లైఫ్ని కడుతుంది. ఆ నేను డాక్ట్రిన్ అంటున్నానంటే దాని మీద స్టడీ చేయండి. ఏమి మిగతా పాయింట్స్ అన్నీ కూడా అవసరమే. మిగతా పాయింట్స్ అన్నీ మనల్ని ఎంకరేజ్ చేస్తాయి.
బట్ అయితే డాక్టరీన్ వచ్చేసి మనల్ని లైఫ్ని బిల్డ్ చేస్తుంది. నువ్వు దాన్ని తెలుసుకొని ఉంటే, దాన్ని నువ్వు స్టడీ చేస్తున్నప్పుడు, ఇప్పుడు నేనేమన్నా ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ అన్నాను, అది ఒక సిద్ధాంతం. ఆ ఫస్ట్ 2-3 వర్షాల్లో స్టార్ట్ అయ్యి లాస్ట్ ప్రకటన వరకు రన్ అవుతూ ఉంటుంది అదే డాక్టరీన్. ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ అని నువ్వు దాన్ని స్టడీ చేసి నప్పుడు నీ లైఫ్లో నీకు ఓదార్పు కలుగుతుంది, నీకు ఎంకరేజ్మెంట్ కలుగుతుంది. నీకు డౌన్ ఉన్నప్పుడు అరే నేను డార్క్లో ఉన్నా, రేపు పొద్దున వల్ల లైట్లోకి తీసుకెళ్తాడు యేసయ్య అని మనకే ఎంకరేజ్మెంట్ కలుగుతుంది అనమాట. ఎవరో బయట నుంచి మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడైతే డాక్టరీన్ ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, తెలుగులో సిద్ధాంతం అంటారు. సిద్ధాంతాలు తెలుసుకొని ఉండాలి. బైబిల్లో ఉన్న సిద్ధాంతాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మిగతా ఇన్ఫర్మేషన్ వచ్చేసి అది మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ అవసరమే, కానీ ఇది మనల్ని బిల్డ్ చేస్తుంది. అందుకే బైబిల్లో వచ్చేసి బయటోడు అన్యుడు చదివితే కనుక వాడు ఊరినే పొడి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇది తప్పు ఇది అనుకుంటారు అనమాట. వాడు ఎప్పుడు కూడా బైబిల్ని అర్థం చేసుకోవాలంటే డాక్ట్రినల్గా చూడాలి. దాన్ని సిద్ధాంతపరంగా చూస్తే అప్పుడు యేసుప్రభు అర్థమవుతాడు, అప్పుడు మన గురించి అర్థమవుతుంది, అప్పుడు మన జీవితాలు బిల్డ్ అవుతాయి అన్నమాట. ఊరినే అక్కడ ఒక స్టోరీ, మోసే స్టోరీ, యోసేపు స్టోరీ, ఆ స్టోరీ ఇట్లా తీసుకుంటే మాత్రం ఏమీ కనెక్షన్ అనిపించదు. సో కాబట్టి ఎప్పుడైతే నేను డాక్టరీన్ అంటానో అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను కనిపెట్టిన బైబిల్లోనే, అవుట్ ఆఫ్ బైబిల్ కాదు, విత్ ఇన్ బైబిలే కనిపెట్టిన విలియమ్స్ డాక్టరీన్ రాసుకోండి. సరే, రైట్. మరి ఇప్పుడు ఏంటంటే నేను కనిపెట్టిన విషయము బైబిల్లో లాస్ట్ టైం ఏం చూసినాం, ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ అంటే చీకట్లో నుంచి వెలుగులో. భూమి ఎట్లయితే దేవుడు యేసుప్రభు తీసుకొచ్చినాడో మొత్తం భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి అదే ఇంపాక్టే ఉంటుందన్నమాట. నీ లైఫ్లో చీకట్లో ఉన్నావంటే చీకట్లో ఉన్నానే అని అనుకోవద్దు. యేసుప్రభు చీకట్లోకి ఆ భూమి మీదకి వచ్చినప్పుడు అంతా చీకటి కమ్మి ఉంది, 2వ వచనం చదివినాం కదా, అయ్యో చీకటి ఉందే అని కనుక ఆయన పలికింటే ఇంకా ఎక్కువ అయిపోయేది చీకటి. ఎందుకంటే ఆయనే అధికారి. ఆయన అయ్యో చీకటి అనలే, లేకపోతే చీకటే అనలే, వెలుగు కలుగును కాక అనమాట. ఎప్పుడు కూడా ఇది రాసుకోండి, ప్రాబ్లంకి సొల్యూషన్ పలకాల తప్ప ప్రాబ్లం పలకకూడదు. యేసుప్రభు ఏం చేసినాడు అక్కడ? ప్రాబ్లం పలికినాడా? సొల్యూషన్ పలికినాడు అనమాట. సో ప్రాబ్లంలో ఉన్నప్పుడు మీరేం చేయాలా? సొల్యూషన్ పలకాలన్నమాట. దీన్ని లోకస్తులు కూడా అదే మన హిందీ సినిమాలో 3 Idiots మూవీలో ఎంత అదే ఇట్లాంటివి బాగా గుర్తుంటాయి. పోయిన వారం చెప్పిండే వాక్యం గుర్తులేదు, కానీ ఎప్పుడో చూసిన సినిమా గుర్తుంది. రాసుకో, ఈ సందర్భంలో రాసుకోది కూడా. వాడు సినిమాలో ఎంత టఫ్ సిచ్యువేషన్ ఉన్నా అంటే వాళ్ళు తీసుకున్నది బైబిల్ ప్రీచర్స్ వీళ్ళ దగ్గర నుంచే తీసుకుంటారు. వాళ్ళు కూడా ఎంత కష్టంగా ఉన్నా ఆల్ ఈజ్ వెల్, ఇట్లా పెట్టుకొని ఆల్ ఈజ్ వెల్ అని అనుకోండి అని చెప్తుంటాడు వాడు, అమెరికన్ అన్నమాట. సో అది రాసుకో. అది